ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ తో అయితే మ్యాచ్ ఉంది. ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే టూ టీమ్స్ కూడా బెస్ట్ బౌలింగ్ తో మ్యాచెస్ గెలుచుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఈ మ్యాచ్ లో టూ టీమ్స్ యొక్క బౌలింగ్ అయితే వేరే లెవెల్లో కనిపిస్తుంది. సో అందుకోసం టూ టీమ్స్ నుంచి ఏ ప్లేయర్ హైయెస్ట్ రన్స్ కొడతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ ని నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం మ్యాచ్ ప్రివ్యూకి వెళ్తే ముందుగా ఎస్ఆర్ఎస్ టీం లాస్ట్ మ్యాచ్ ఎలా గెలిచిందో ప్రతి ఒక్కటి క్లారిటీగా చూద్దాం. మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం గెలవడానికి ఎలాంటి టాక్టికల్ గేమ్స్ ఆడింది అండ్ లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ టీం కూడా కొన్ని తప్పుడైతే చేసింది. దాని గురించి ప్రతి ఒక్కటి క్లారిటీగా మాట్లాడుకుంటూ అగెన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా గెలవాలో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. మెయిన్ గా లాస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే అగెన్స్ట్ సిఎస్కే మన బ్యాటర్స్ లో మెయిన్ గా అభిషేక్ శర్మ అండ్ క్లాసన్ వీళ్ళిద్దరు కలిసి బెస్ట్ బ్యాటింగ్ ఆడారు అని చెప్పాలి మన టీం కి. ఇద్దరు కలిసి 59 కొడితేనే నియర్ టు 200 వచ్చింది కాబట్టి ఒకవేళ ఇషాన్ కిషాన్, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళలో ఇంకొకరు ఫైర్ అయిన మ్యాచ్ అయితే వన్ సైడ్ అయిపోవాల్సింది. బట్ అలాంటి ఇన్నింగ్స్ అయితే ఏ మ్యాచ్ లో కూడా మనమైతే చూడట్లే ఈ పర్టికులర్ సీజన్ లో. మరి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని చూసుకుంటే మన టీం యొక్క ఫినిషింగ్ డిపార్ట్మెంట్. అనికేత్ వర్మ అగ్నెస్ట్ ఆర్సీబీతో ఒక 50 రన్స్ ఉన్నా ఆ నెక్స్ట్ మ్యాచెస్ నుంచి ఏ మ్యాచెస్ లో కూడా తన నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు చూడాలి. అండ్ సలీల్ అరోరా కూడా ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా తనైతే ఒక్క ఛాన్స్ కూడా ఉపయోగించుకోవాలి ఇప్పటి వరకు. మరి ప్లేయింగ్ లెవెల్ లో వీళ్ళని ఏమైనా చేంజ్ చేస్తారంటే దాని గురించి లాస్ట్ లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మెయిన్ గా బౌలింగ్ విషయానికి వస్తే 196 టార్గెట్ డిఫెండ్ చేయాలంటే ఎస్ఆర్ టీమ్ కి కొంచెం కష్టమే అనుకోవాలి. ఎందుకంటే సిఎస్కే బ్యాటింగ్ లైనప్ కూడా అలానే ఉంది. సంజయ్ శాంసన్, ఆయుష్ మాతే, బ్రేవిస్ ఇలాంటి బ్యాటర్స్ సెటిల్ అయితే మ్యాచ్ అయితే వన్ సైడ్ కూడా అయిపోతుంది కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్ గా స్టార్ట్ అయింది సెకండ్ ఇన్నింగ్స్. మరి ఈ మ్యాచ్ మొత్తంలో మెయిన్ ట్విస్ట్ ఎక్కడైనా ఉందంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఇషాన్ కిషాన్, మధుశంకర్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా తెస్తామని చెప్పాడు టాస్ టైంలో. బట్ మ్యాచ్ లో 17.3 దగ్గర క్లాస్ అయితే అవుట్ అయ్యాడు కాబట్టి ఇక్కడ లివింగ్ స్టోన్ అయితే మ్యాచ్ లోకి తెచ్చారు. కానీ ఈ 15 బాల్స్ కోసం లివింగ్ స్టోన్ తేవడం కరెక్టేనా అంటే ఈ మూవ్ అయితే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను జస్ట్ ఆడిన 4-5 బాల్స్ లోనే ఒక్క 6 or ఒక్క 4 కూడా కొట్టలేకపోయాడు. సో ఈ మూవ్ ఫెయిల్ అవడంతో మధుశంకర్ అయితే మనమైతే బౌలింగ్ లో చూడలేకపోయినాం. బట్ ఎక్స్ట్రాడినరీ స్పెల్ వేసాడని చెప్పాలి నితీష్ కుమార్ రెడ్డి. తన దగ్గర నుంచి ఫుల్ కోట్ అయితే ఏ సీజన్ లో కూడా చూడాలి ఇప్పటి వరకు. బట్ ఫైనలీ అవసరమైన రోజు తన ఏంటో మనలోకి ప్రూవ్ చేసాడని చెప్పాలి విత్ బౌలింగ్ తో. తను వేసిన 4 overs 31 with 2 wickets. అండ్ సకిబ్ భూషణ్ కూడా బెస్ట్ బౌలింగ్ వేసాడని చెప్పాలి ఈ రోజు. తన దగ్గర నుంచి 4 overs 32 with 1 wicket. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిన ఇషాన్ మలింగా ఇతనైతే వేరే లెవెల్ బౌలింగ్ మన టీం కి బూమ్రాలా ఆడుకున్నాడని చెప్పాలి ఈ మ్యాచ్ లో. అండ్ శివాంక్ కుమార్ కూడా వేరే లెవెల్ బౌలింగ్ వేసాడు అగెన్స్ట్ బ్రేవిస్ తో. మరి వీళ్ళందరూ బెస్ట్ బౌలింగ్ వేయడం వల్ల మ్యాచ్ అయితే 10 runs ఈజీగా గెలిచాం. బట్ కొన్ని టాక్టికల్ ఎర్రర్స్ అయితే కనిపించే మెయిన్ గా ఫీల్డింగ్ లో. అండ్ కొన్ని క్యాచెస్ అయితే ఎక్స్ట్రాడినరీగా పట్టుకుంటే కొన్ని క్యాచెస్ అయితే డ్రాప్ కూడా అయ్యాయి. ఇవన్నీ ఒక్కసారి సెట్ చేసుకుని అగెన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రావాలి ఎస్ఆర్ టీం. మరి ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే ఎలాంటి ప్లానింగ్స్ వస్తారో క్లారిటీగా అయితే చూద్దాం. ఇంకా ఈ మ్యాచ్ డీటెయిల్ విషయానికి వస్తే ఇంకా ఈ మ్యాచ్ రేపే ఉంది 21 April. మెయిన్ గా ఈ మ్యాచ్ అయితే హైదరాబాద్ లోనే జరుగుతుంది కాబట్టి మళ్ళీ హోమ్ క్రౌడ్ సపోర్ట్ ఉండబోతుంది ఎస్ఆర్ఎస్ టీమ్ కి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే పిచ్ కండిషన్స్. హోమ్ గ్రౌండ్ లో లాస్ట్ 2 మ్యాచెస్ ఎస్ఆర్ఎస్ టీమ్ ఈజీగా గెలిచింది. అండ్ ఈ 2 మ్యాచెస్ లో కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే నాకైతే అనిపించలేదు. కొంచెం వికెట్ అయితే స్లో ట్రాక్ గా అనిపించింది. అండ్ ఈ 2 మ్యాచెస్ కూడా ఒకటే పిచ్ మీద ఆడారు కాబట్టి ఇంకా ఈ మ్యాచ్ కోసం పిచ్ అయితే చేంజ్ చేసే ఛాన్సెస్ 100% ఉన్నాయి. మరి ఇదైనా బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ వస్తుందో చూడాల్సి ఉంది. ఇంకా టాస్ విషయానికి వచ్చిన టాస్ అయితే ఇషాన్ కిషాన్ ఇప్పటి వరకు 6 మ్యాచెస్ లో ఒక్కసారి కూడా టాస్ అయితే గెలవాలి. ఒక్కసారి టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేయాలని నాకైతే ఉంది. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఈ 2 టీమ్స్ టోటల్ ఐపీఎల్ లో 24 times ఆడితే ఎస్ఆర్ఎస్ టీమ్ 13 మ్యాచెస్ గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జస్ట్ 11 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. సో ఈ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో కూడా కొంచెం పై చేయి ఉందని చెప్పాలి సన్ రైజర్స్ హైదరాబాద్ కి. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ ఎస్ఆర్ఎస్ టీమ్ గెలుచుకుంటూ వస్తుంది. వాళ్ళ మోటివేషన్ వేరే లెవెల్లో ఉంది విత్ బౌలింగ్ లో. అండ్ కమింగ్ టు ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే అగెన్స్ట్ ఆర్సీబీతో వాళ్ళ గ్రౌండ్ లోనే ఓడించి బెస్ట్ ఫినిషింగ్ టీమ్ గా వస్తుంది ఈ టీం కూడా. మరి ఈ 2 టీమ్స్ మధ్య బ్యాటిల్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ప్లేయర్స్ టు వాచ్ అవుట్. మరి ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ విషయానికి వస్తే మెయిన్ గా వాళ్ళ ఓపెనర్స్ కేఎల్ రాహుల్ అండ్ నిశంక వీళ్ళిద్దరు బెస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నారని చెప్పి తనదైన రోజున. అందుకే వీళ్ళిద్దరు నౌట్ చేయాలంటే బెస్ట్ బౌలింగ్ అటాక్ తో రావాలి ఎస్ఆర్ఎస్ పవర్ ప్లే లోనే. మరి ఆ ప్లానింగ్ గురించి మధుశంకర్ ఈసారి డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెల్ లో పెడతారా అంటే మరి దాని గురించి క్లారిటీగా లాస్ట్ లో అయితే మాట్లాడుకుందాం ప్లేయింగ్ లెవెన్ చెప్పుకున్నప్పుడు. ఇంకా బెస్ట్ బ్యాటర్స్ లైక్ సమీర్ రిజ్వీ, స్టబ్స్ అండ్ మిల్లర్ వీళ్ళు ముగ్గురు కూడా బెస్ట్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఎస్ఆర్ఎస్ టీమ్ స్పిన్నర్స్ కూడా చాలా క్రూషియల్ అవబోతున్నారు మిడిల్ ఆఫ్ ది ఓవర్స్ లో. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఎంగిడి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అండ్ ముఖేష్ కుమార్ అయితే ఎస్ఆర్ఎస్ టీమ్ పవర్ ప్లే లో పక్కగా టార్గెట్ చేస్తుంది. ఇదైతే పక్క. ఇంకా ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీమ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ అయితే లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లో కనిపించాడు. మరి ఈ మ్యాచ్ కూడా అలాంటి ఫామ్ కంటిన్యూ చేస్తాడని చూడాలి. ఇంకా హెడ్ విషయానికి వస్తే హెడ్ అయితే అగ్నేస్ట్ పంజాబ్ తప్ప ఇంకే మ్యాచ్ లో కూడా తనకైతే స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా కొంచెం కష్టంగా అయిపోతుంది. మరి చూడాలి అగ్నేస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ అయినా మంచి ఫామ్ లోకి వస్తాడని. ఇంకా ఇషాన్ కిషన్ అండ్ అనికేత్ వర్మ దగ్గర నుంచి కూడా బెస్ట్ నాక్ అయితే రావాల్సింది ఈ మ్యాచ్ లో. ఇంకా మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీమ్ బౌలింగ్ విషయానికి వస్తే ఇంకా ఈ మ్యాచ్ లో స్పిన్నర్స్ అయిన శివంక్ కుమార్ అండ్ హర్ష్ డుబే వీళ్ళిద్దరు బెస్ట్ బౌలింగ్ వేయాల్సింది. మరి చూడాలి హర్ష్ డుబేకి ఈ మ్యాచ్ లో తెస్తారంటే మాక్సిమం తేవాలి. లాస్ట్ మ్యాచ్ లో తను లేకపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అయిందో కూడా చూసాం. సో
అట్లీస్ట్ 2 స్పిన్నర్స్ అయితే ఆడిపించాల్సింది ఎస్ఆర్ఎస్ టీమ్. ఇంకా మధుశంకర్ తెస్తారా అంటే మరి ప్రఫుల్ ప్లేస్ లో మధుశంకర్ తెచ్చి ఒకసారి ట్రయల్ చేయాలి. బట్ ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఇషాన్ మలింగ అయితే ప్లేయింగ్ లెవెల్లో 100% ఫిక్స్ అయిపోయాడు లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ తో. ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఇషాన్ మలింగ అండ్ ప్యాట్ కమిన్స్ 4 ఫారెన్ ప్లేయర్స్ ఫిక్స్ అయ్యారు కాబట్టి మధుశంకర్ ఈ ఒక్క మ్యాచ్ కోసం ట్రై చేస్తారా అంటే మరి ఈ క్వశ్చన్ అయితే డానియల్ విటోరా నుంచి అయితే ఆన్సర్ రావాల్సింది. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి కూడా బెస్ట్ బౌలింగ్ చేయాలి ఈ మ్యాచ్ లో. ఇది 2 టీమ్స్ యొక్క ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ఇంకా మన ఫైనల్ సెగ్మెంట్ ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క ప్లేయింగ్ లెవెన్. మరి ఈ ప్లేయింగ్ లెవెన్ లో ఎలాంటి చేంజెస్ అయినా ఉంటాయంటే మాక్సిమం 100% ఉంటాయి. మరి లాస్ట్ టైం లివింగ్ స్టోన్ తెచ్చారు కాబట్టి ఈసారి అయితే ప్యూర్ బౌలర్ అయితే పక్కాగా తేవాల్సింది. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసెన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో అనికేత్ వర్మ అండ్ నెంబర్ 7 లో సలీల్ అరోరా. మరి ఒక డౌట్ అయితే ఉంది, సలీల్ అరోరాకి ఇన్ని ఛాన్సెస్ ఇస్తున్నారు కాబట్టి ఒక్కసారి మరి తన ప్లేస్ లో స్మరణ్ డైరెక్ట్ గా ఫినిషర్ గా ట్రై చేయొచ్చు అంటే అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. తనైతే బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి మరి తనకైతే ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది. ఇంకా నెంబర్ 8 లో హర్ష డూబెన్ డైరెక్ట్ గా మ్యాచ్ కోసం అయితే తేవాలి. నెంబర్ 9 లో శివంక్ కుమార్, నెంబర్ 10 లో సకీబ్ భూషణ్ అండ్ నెంబర్ 11 లో ఇషాన్ మలింగ. దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఫర్ ఎస్ఆర్ఎస్ టీమ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ప్రఫుల్ అయితే పెట్టాలి. ప్లేయింగ్ లెవెన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ మధుశంకర్ లేడు కాబట్టి మరి ఒకవేళ తను రావాలంటే హర్ష డూబే ప్లేస్ లో లేదంటే ప్రఫుల్ ప్లేస్ లోనే రావాల్సింది ఈ మ్యాచ్ కోసం. మరి ఈ చేంజెస్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.